కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే శుభ సందర్భంలో పూల బొకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులను ఆత్మీయంగా పలుకరించి శుభాకాంక్షలు తెలిపేందుకు పూల బొకేలు సిద్ధమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కడియపలంకలో రకరకాల పూలతో ఆకర్షణీయంగా రూపొందించిన బొకేలు తెలుగు రాష్ట్రాలకు ఎగుమతి అయ్యాయి. బొకేల తయారీలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. జాతీయ రహదారిలో కడియపులంక పూల మార్కెట్ నూతన సంవత్సర శుభాకాంక్షల బొకేలతో సందడిగా మారింది. 2 రోజుల నుండి కడియపులంక నుండి వివిధ ప్రాంతాలకు బొకేలు ఎగుమతవుతున్నాయి. కడియపులంకతో పాటు బురిలంక, కడియం, కడియపు సావరం తదితర గ్రామాలలో ఈ బొకేలు తయారు చేస్తున్నారు. కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్లో పువ్వులు కొనుగోలు చేసి రాష్ట్ర నలుమూలలకు బస్సులు, రైళ్ల ద్వారా ఎగుమతి జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామం పూల మార్కెట్ అండి మాది. ఈరోజు సోమవారం ఉదయం నుంచి బుక్కీల వ్యాపారం చేస్తాం. ప్రతి ఏడాది కూడా ఇలాగే సోమవారం నుంచి బుధవారం దాకా కూడా అమ్మకం ఉంటుందండి మాకు. ఎప్పుడు కూడా ఇక్కడ నుంచి అనకాపల్లి, వైజాగ్ ఇలా బుక్కీలు అట్టుకెళ్ళి వాళ్ళు కూడా హోల్సేల్గా అమ్ముకోవడం జరుగుద్ది. మా వ్యాపారం ఎప్పుడు కూడా ఇలా 3 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. మేము వారం రోజుల ముందు నుంచి పోరాడి ఇవన్నీ తయారు చేసుకుని ఈరోజు సోమవారం అనగా ఈరోజు ఉదయం నుంచి బుధవారం దాకా అమ్ముతూ ఉంటామండి. బుధవారం మధ్యాహ్నం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. హోల్సేల్గా ఇస్తాం, ప్యాసింజర్లకు కూడా అనుకూలమైన ధరలకు ఇస్తాం. కడియం మండలం ప్రసిద్ధి చెందిన మార్కెట్ ఇది. సంవత్సరం బొకేలు కడతామండి. ఇదిగోండి చూడండి, బొకేలు అన్ని క్వాలిటీలు కడతామండి. మాకు నర్సాపురం నుంచి, భీమవరం నుంచి, కాలపురం నుంచి, ఆకివీడు, మన వైజాగ్, అనకాపల్లి అక్కడ నుంచి ఆర్డర్లు వస్తూ ఉంటాయండి. రేపు అన్నీ వెళ్తాయండి. ఈ మామూలుగా మన దగ్గర అన్ని హోల్సేల్ తీసుకెళ్తారండి. వచ్చి హోల్సేల్ తీసుకెళ్ళి వాళ్ళు రిటైల్గా అమ్ముకుంటారండి. ఎటువంటి కుర్రోళ్ళు పనిచేస్తారు. ఇలా గులాబీ బొకేలు, సమోసా బొకేలు అన్ని క్వాలిటీ ఉంటాయండి. పంచు ఇవాళ మొదలెట్టామండి. రేపు ఎల్లుండి దాకా ఉండిద్దండి.